హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒక్కొక్కరికి 6,000 అంటూ ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరెవరికి ఈ 6,000 వర్తిస్తాయి? ఎందుకు ఇస్తున్నారనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఒకవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పలు రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ పెంపు వ్యవహారాలను మాత్రమే చేశారు చంద్రబాబు. కానీ గతంలో ఎన్నికల సమయంలో అన్ని హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదటి రోజు నుంచే మొదలవుతాయని చెప్పినప్పటికీ ఇప్పటికీ 5 నెలలు కావస్తున్న సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలోనే హామీలను సైతం ఇంకా అమలు చేయలేదని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఒక్కో విద్యార్థికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు అందుకు తగ్గ నిర్ణయాలను కూడా తీసుకుందట. అయితే విద్యార్థులు తమ నివాసానికి దూరంగా ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందట. ఈ 6,000 రూపాయలు విద్యార్థుల ట్రావెల్ అలవెన్స్ అన్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే సీఎం చంద్రబాబు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో భాగంగా 13.53 కోట్ల రూపాయల డబ్బులను కూడా రిలీజ్ చేశారట. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఈ ఉత్తర్వులను కూడా జారీ చేసినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 22,000 మందికి పైగా ఈ లబ్ధి పొందబోతున్నారట. అంటే ఒక్కొక్క విద్యార్థికి 6,000 చొప్పున ఇవ్వగా వారికి ఆర్థిక సహాయం కింద ఇది అందుతుందని తెలియజేస్తున్నారు. అయితే విద్యా హక్కు చట్టం కింద 1 కిలోమీటరు, 3 కిలోమీటర్లు అలాగనే 5 కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలతో పాటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఇవి వర్తిస్తున్నాయట. మొత్తానికి విద్యార్థులకైతే ట్రావెల్ అలవెన్స్ కింద 6,000 ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.